ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్కి స్వాగతం. దండోరా న్యూస్ మాసాయిపేట. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ధరణి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణిలో నెలకొన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అలాగే మాజీ వార్డు మెంబర్ మటన్ పవన్ మెదక్ జిల్లా కలెక్టర్కు మాసాయిపేటలో గల 2 రైల్వే బ్రిడ్జిల సమస్యలను వివరించారు. 2 బ్రిడ్జిలు గవర్నమెంట్ కట్టిన దర్పల్లి రూట్లో వెళ్లే బ్రిడ్జి నీళ్లు ఆగటం వల్ల ఇబ్బందికరంగా ఉందని, స్కూల్ పిల్లలు మరియు రైతులు ఆ వాటర్లో నుండి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని, మరో బ్రిడ్జి ట్రైన్ యాక్సిడెంట్లు అయిన బ్రిడ్జి దగ్గర దేవుని కమాన్ ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి ఉందని, మాసాయిపేటకు 2 బ్రిడ్జిలు ఉన్నా ఒక బ్రిడ్జి నీళ్ల వల్ల ఇబ్బంది, మరో బ్రిడ్జి కమాన్ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని, పనులు కూడా 6 సంవత్సరాలుగా అసంపూర్తిగా జరుగుతున్నాయని పవన్ తెలిపారు. తక్షణమే రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అండర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది సార్. మొదలుపెట్టిన ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది సార్. మొత్తం అది పెండింగ్గా పెట్టింది సార్. టోటల్ కమాండ్ గులేటట్లేదు సార్. అందులోకి ఇప్పుడు బస్సులు, రైతులు అందరూ వెళ్తున్నారు సార్. ఇప్పుడు దాని ఏమైందా కమాండ్ ఇప్పుడు పడ్డా కానీ మళ్ళీ ప్రమాదం అయ్యే అవకాశం ఉంది సార్. దాన్ని ఎవ్వరిగా పట్టించుకుంటారు. అది ఎప్పుడు కూలిపోయేది కూడా ఇది సార్ ఇంచుమించు ఇది అన్న. ఇప్పుడు మనకి ప్రజాపాలన ఎంక్వైరీ నడుచినాక అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కింద ఐదారు గ్రామాలకు అనుసంధానం ఉంది సార్ ఈ రైల్వే బ్రిడ్జ్. ఇప్పటికైనా మేము ఇంతకుముందు పాలకవర్గం వార్డు నెంబర్ ఉంది సార్. మోటార్ పెడుతున్నాం, అన్ని పెడుతున్నాం, మళ్ళీ వాటర్ జామ్ అయ్యి పిల్లలు ఇట్లా నడుస్తూ పోతుంటే ఆడవాళ్ళకి బురద ఇస్తున్నాం. అది ఇట్లా అవుతుంది సార్. ఈ బ్రిడ్జ్ వల్ల దానికి ప్రాబ్లం అవుతుంది. ఈ బ్రిడ్జ్ వల్ల ప్రాబ్లం అవుతుంది సార్. ఈ ఊరికి మొత్తం వాటర్ మొత్తం నిండిపోతుంది సార్. స్టాక్ అయిపోతుంది. అప్పటికైనా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పెట్టి అక్కడ కొట్టినాగానే ఆయన పెట్టేటప్పుడు ఇంజనీరింగ్ ఆయన పడతలు ఇవన్నీ రౌత్ వచ్చిందని అడ్డం తోట సెకండ్ హ్యాండ్ పైప్ చేసింది సార్. సెకండ్ హ్యాండ్ పైప్ వాళ్ళు ఏంటంటే అవి పర్రెట్టి అలా కూలిపోతుంది సార్. అప్పటికైనా గ్రామ పంచాయతీ సిబ్బంది అలా పోయి జొర్రి తీస్తున్నారు సార్. ప్రమాదశాత్తు కూలిపోయింది అనుకో అలా వాళ్ళు పోయే అవకాశాలు ఉన్నాయి సార్. అదొకటి ఇదొకటి సార్ మా విలేజ్ ప్రాబ్లం.